షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఓ 4-5 డేస్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ ఆల్రెడీ డబ్బింగ్ అయిపోయింది, రీ రికార్డింగ్ స్టార్ట్ అవబోతుంది. సో ఇవి ఒక పక్కన సైమల్టేనియస్గా చేసుకుంటూనే ఆడియో ఫంక్షన్ను పండగ ఆ ప్రాంతాల్లో చేద్దాం అనుకున్నాం. ఫిబ్రవరి 1st వీక్లో మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే ఇది సుందర పాండ్యన్ అనే తమిళ్ రీమేక్ మూవీ. ఆల్రెడీ కన్నడలో కూడా చాలా పెద్ద హిట్ అయింది. తమిళ్లోను కన్నడలోను 2 లాంగ్వేజ్ల్లోనూ 100 డేస్ ఆడిన సినిమా. చాలా మంచి కంటెంటు, మంచి సబ్జెక్టు. అంటే నేను గత 15 ఏళ్లలో నేను చేసిన మంచి సినిమాల్లో సుస్వాగతం, శుభాకాంక్షలు, సూర్యవంశం బెస్ట్ మూవీస్గా బిలీవ్ చేస్తాను నేను సబ్జెక్ట్ పరంగా. మళ్ళీ ఆ సినిమాల తర్వాత అంత బాగా హార్ట్ఫుల్గా నచ్చిన సబ్జెక్ట్ ఇది. అందుకనే నేను దీన్ని తీసుకున్న తర్వాత హరిబరిగా ఏదో చేసేద్దాం హడావుడిగా, సుడిగాడు లాంటి పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత చేస్తున్న సినిమా ఇది. అయినా సరే నేను 3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను. స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం కోసమే ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ప్యాషనేట్గా ఓ మంచి సినిమా చేయాలనే తపనతో వర్క్ చేసిన సినిమా ఇది. ఆ 2 లాంగ్వేజీల్లోనూ మంచి కథ ఉంది. ఆ కథని ఇంకా మంచి ఎలిమెంట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్, మన నేటివిటీకి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ చేస్తూ వర్క్ చేసాం. మ్యూజికల్గాను ఈ 3 ఇయర్స్ ప్యారలల్గా నాతో పాటు కూర్చుని చాలా హార్డ్ వర్క్ చేశాడు వసంతు. సో నా సినిమాల్లో ఎంటర్టైన్మెంటు అలాగే మ్యూజిక్ ఎంత అథెంటిక్గా ఈక్వల్లీ సబ్జెక్ట్తో పాటు ట్రావెల్ అవుతాయో అదే స్టాండర్డ్లో, అంతకంటే ఇంకా ఎక్కువ స్టాండర్డ్లో వచ్చినాయని బిలీవ్ చేస్తున్నాం, మ్యూజిక్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ. సో డెఫినెట్గా 2 అవర్స్ నేను కాన్ఫిడెంట్గా కూర్చోబెట్టగలను ఆడియన్స్ని. ప్రతి సీను ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది. అలాంటి సబ్జెక్ట్కి ఒక ½ అన్ అవర్ తన షోల్డర్స్ మీద మోసే హీరో కావాలనిపించింది నాకు. సో ఎవరు రకరకాల ఆప్షన్స్ చూసాం. ఫైనల్గా బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గర ల్యాండ్ అయ్యాం. తను 100% ఈ క్యారెక్టర్కి, ఈ మూవీకి న్యాయం చేశాడు. ఈ సినిమాతో పాటు అతని కెరీర్కి కూడా బూస్ట్ అయ్యే సినిమా ఇది. ఫస్ట్ సినిమా అల్లుడు సీన్తో డ్యాన్సెస్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు అని మంచి పేరు వచ్చింది తనకి. కానీ ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్కి బాగా స్కోప్ ఉన్న క్యారెక్టరు. డ్యాన్సెస్ తన బలం ఏంటో నాకు తెలుసు, డ్యాన్సెస్, ఫైట్స్. దాంతోపాటు ఈక్వల్గా పెర్ఫార్మెన్స్ కూడా అదరగొట్టాడు అనేది రావాలి అని తపన పడ్డాను నేను. దానికి కూడా తను పూర్తి జస్టిఫై చేశాడు. చాలా కష్టపడి ఆ అవుట్పుట్ ఇచ్చాడు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు 10-15 సినిమాలు చేసిన హీరో కూడా ఇంత ఎక్స్పీరియన్స్డ్గా పెర్ఫామ్ చేయలేడని. అంత బాగా చేశాడు. డెఫినెట్గా ఇది ఈరోజు అకేషన్ తన బర్త్డే సందర్భంగా ఏదో చెప్పాలని చెప్తున్న మాటలు కాదు ఇది. సో హార్ట్ఫుల్గా మేమంతా బిలీవ్ చేసాము, అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకున్న ఈ సినిమా మీద. ఆ అవుట్పుట్ వచ్చింది. డెఫినెట్గా షూర్ షాట్ హిట్ కొట్టబోతున్నాం అనేది మేము నమ్ముతున్నాం. నేను ఎప్పుడూ మాటలు చెప్పను, చేతలతో పని చేసి చూపించాలనుకునేవాడిని. సో డెఫినెట్గా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్కి, మాకు, మా హీరోకి, మా ఆర్టిస్టులకి అందరికీ పేరు పేరున ప్లస్ అయ్యే సినిమా అవుతుంది. ఇకపోతే నా టెక్నీషియన్స్ చెప్పాలంటే ఈ 3 ఇయర్స్ నుంచి కొట్టుకున్నా, తిట్టుకున్నా, అరుచుకున్నా, కోపడ్డా, ఏం చేసినా సరే వసంతు నేను ఎక్కువగా ఫైట్ చేసుకోవాల్సి వచ్చింది ఈ సాంగ్స్ అవుట్పుట్ తీసుకురావడానికి. అంటే ఫైట్ అంటే నాది వన్ సైడ్గానే ఉండేది. ఎప్పుడు పాపం నేను అలగడం, నేను తిట్టడమే కానీ సరే సార్ సరే అంటుండేవాడు తను. బట్ ఫైనల్లీ అవుట్పుట్ అనేది ఏ స్టాండర్డ్లో ఇచ్చాడంటే
అంటే పేర్లు అనవసరం, ఈరోజు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారా ఈ సాంగ్స్ అని అడుగుతున్నారు చూసిన వాళ్ళందరూ. కానీ వాళ్ళందరికంటే కూడా మంచి స్టాండర్డ్ ఇచ్చాడు డెఫినెట్గా. మంచి ఫ్యూచర్ ఉంది వసంత్కి, కష్టపడే మెంటాలిటీ ఉంది, టాలెంట్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. తనకి యాక్చువల్గా సుడిగాడే చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. క్యారెక్టరు, పర్సనల్ బిహేవియరు నాకు బాగా నచ్చి ఈ సినిమాని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎంత హానెస్ట్ అంటే తను ప్రొడ్యూసర్ గురించి, ప్రొడ్యూసర్ కష్టం గురించి ఆలోచించే మనిషి. వేస్టేజ్ ఎక్కడ ఉండదు, ఏం ఖర్చు పెట్టినా స్క్రీన్ మీద కనిపించాలనుకుంటాడు. అలాంటి ఆ డైరెక్టర్ దొరకడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే అంత మంచి క్వాలిటీ అవుట్పుట్ తను ఇచ్చాడు. తను వేసిన సెట్స్ కానివ్వండి, ఇవి మీరు ఏ 40-50 crores 60 crores మూవీ బడ్జెట్కి తగ్గని క్వాలిటీ నా సినిమాలో చూస్తారు మీరు. సో అలాంటి క్వాలిటీకి కారణం నా టెక్నీషియన్స్, వసంత్ కానివ్వండి, విజయ్ ఒలగనాథన్ కానివ్వండి, ఆ డైరెక్టరు కిరణ్ కుమార్ కానివ్వండి. సో ఇకపోతే నాకు మా గౌతమ్ రాజు గారు, అంటే ఆయన గురించి కొత్తగా నేను చెప్పడం ఎలా ఉంటుందంటే ఏదో పిల్లొచ్చి ఇది చేసినట్టు ఉంటుంది, తాత దగ్గర దగ్గినట్టు ఉంటుంది ఆయన గురించి చెప్పాలంటే. ఎందుకంటే నేను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా వర్క్ చేసి వచ్చినటువంటి వాడిని. మా గురుగారు టీ కృష్ణ గారు సినిమాలు చేస్తున్నప్పటి నుంచి ఆయన దగ్గర వర్క్ చేశాను నేను. సో ఆయన క్యారెక్టర్ తెలుసు, బిహేవియర్ తెలుసు, ఎలాంటి ఈగోసు లేని మనిషి. అందుకనే ఆయన ఎవరితోనైనా మింగిల్ అయిపోతారు, ఎవరితోనైనా కంఫర్టబుల్గా వర్క్ చేస్తారు. సో కొన్ని వందల సినిమాలు, వేల సినిమాలు చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఈ టైంలో చేయడం కష్టం. సో దీన్ని కమర్షియల్ ఎంటర్టైన్మెంటు మిక్స్ చేస్తే కథకి ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక మంచి కథకి ఒక మంచి సినిమా తయారవుతుంది అనిపించి, సో సోల్ మిస్ అవ్వకుండా, ఒరిజినల్ సబ్జెక్ట్లో సోల్ మిస్ అవ్వకుండా ఆ సోల్ తీసుకుని నేను ఎమోషన్స్ అన్నీ మిక్స్ చేసి, ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చెప్పుకుంటూ వచ్చాను. ఇది నా ఇంతకుముందు సినిమాల స్టైల్లో ఉండదు ప్రజెంటేషన్, చాలా ట్రెండీగా ఉంటుంది. అంటే నా సినిమాలను ఇంతకుముందు చూసి, సో ఈ డైరెక్టర్ది ఈ స్టైలు అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నేను ప్రజెంట్ జనరేషన్తో పాటు ట్రెండీగా మారాననేది మీరు బిలీవ్ చేస్తారు. డెఫినెట్గా ఈ సినిమా అలాంటి అవుట్పుట్ అవుతుంది. ఈ ఫిలిం అల్లుడు సీన్ తర్వాత 1.5 years తర్వాత ఎలాంటి సినిమా చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్ భీమనేని గారు ఇలాంటి ఈ కథ తీసుకొని వచ్చారు. ఐ వాజ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. సుందరపాండ్యం వర్షన్ చూడంగానే ద క్లైమాక్స్ వాజ్ రియలీ హాంటింగ్ టు మీ. అంటే సినిమా చూసిన తర్వాత కూడా ఐ వాజ్ కీప్ ఆన్ థింకింగ్, అంటే ఇంత బాగుంది కదా, ఇది డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ కూడా చూసి నచ్చుతుంది, అందరికీ నచ్చే కథ అవుతుందని నా మనస్ఫూర్తిగా అనుకున్నాను. సో కథ చూడంగానే ఇంకా భీమనేని గారు వచ్చి కలిశాను, ఇంకా అలాగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అండ్ సార్తో నిజంగా వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వర్కింగ్ విత్ సీనియర్ డైరెక్టర్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. పైగా భీమనేని గారు ప్రొడ్యూస్ చేసి, బీయింగ్ ప్రొడ్యూసర్స్ అని ఐ నో ఎంత హార్డ్ వర్క్ చేయాలి. ప్రొడ్యూసర్ అవ్వడమే చాలా కష్టం. ఆయన ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్షన్ చేయాలంటే ఇట్స్ వెరీ టఫ్ జాబ్. 2 పడవల మీద ట్రావెల్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. సో ఆయనతో రియల్లీ వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలానే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ గారు, ఆయన కూడా ఎవ్రీ డీటెయిల్ చాలా జాగ్రత్తగా చూసుకొని చాలా అద్భుతంగా ప్రొడక్షన్ అంతా చూసుకున్నారు. అలానే ఫస్ట్ ఫిలిం అల్లుడు సీన్కి గౌతమ్ రాజు గారు వర్క్ చేశారండి మా ఫిలింకి ఎడిటర్గా. మళ్ళీ నా సెకండ్ ఫిలిం కూడా అంత సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలానే మా సార్ చెప్పినట్టు ద హోల్ కోర్ టీమ్ వాజ్ రియల్లీ వెరీ హార్డ్ వర్కింగ్. చాలా చాలా కష్టపడ్డారు అందరూ, హోల్ టీమ్. ఈ సినిమా నిజంగా జెన్యున్గా చెప్తున్నాను, ఎంత కష్టపడ్డారో మీకు రేపు స్క్రీన్ మీద 100% కనిపిస్తుంది. కిరణ్ గారు కానీ, విజయ్ గారు కానీ, ఎవ్రీబడి. విజయ్ గారు అసలు నన్ను నేనే ఎంత బాగుంటానా అని ఫీల్ అయ్యేటట్టు చూపించారు. ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అలానే వసంత్ గారు ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చారు. I thoroughly enjoyed dancing to his tunes and his music. It was lovely.
అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఆడియో ఇస్ గోన్ రాక్. అండ్ తప్పకుండా మళ్ళీ అందరం ఆడియో రిలీజ్ రోజు కలుద్దాం. అండ్ హోల్ టెక్నీషియన్స్ అండ్ ద హోల్ క్రూ ఆఫ్ స్పీడ్ నోడు, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. తర్వాత మామూలుగా టీజర్ లాంచ్ చేస్తూ ఉంటాము. ఎందుకు చేస్తామంటే బిజినెస్ ఓపెన్ చేస్తున్నాము, ఎవరన్నా వచ్చి కొనుక్కోండి అని చెప్పడానికి టీజర్ లాంచ్ చేస్తాం. కానీ మాది బిజినెస్ మొత్తం అయిపోయిందండి ఈ సినిమాకి. చాలా ఒక్క పోస్టర్ రిలీజ్ చేయలేదు మేము, ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు, ఒక టీజర్ రిలీజ్ చేయలేదు. ఈ సినిమా మీద ఎంతో నమ్మకంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు వచ్చారు. మంచి ఫ్యాన్సీ ప్రైసెస్కి మేము అమ్మాము. వాళ్ళకి అంతే ఫ్యాన్సీగా అమౌంట్స్ తిరిగి వస్తాయన్న నమ్మకం మాకుంది. సో చాలా మంచి అవుట్పుట్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, అలాగే చాలా కష్టపడి ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకైనా కూడా ఏ రోజు ఇనిబిషన్స్ అలాంటివి ఏమీ లేకుండా పొద్దున్న 6 అంటే 6, రాత్రి ఎంత లేట్ అయినా కూడా మాతో కలిసిపోయి వర్క్ చేసిన శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా టెక్నీషియన్స్ గురించి డైరెక్టర్ గారు ఆల్రెడీ మాట్లాడారు. వాళ్ళు అందించిన సహకారం నిజంగా మర్చిపోలేం. విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశానండి ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. సార్ ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ హోపింగ్ దిస్ ఫిల్మ్ చేంజెస్ అవర్ కెరియర్స్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. ట్రావెల్ చేసాం సినిమా మొత్తం అండ్ ఇట్ బి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్ ఇన్ సాహస్ కెరియర్ అండ్ ఐ విష్ ఆల్ ద క్రూ అండ్ ద కాస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ వివేక్ సార్. నేను శైలజాకి చాలా ఫ్రెష్గా ఉంది, ఎందుకంటే ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రెష్. సో ఐ జస్ట్ హ్యాడ్ టు బీ ఇన్ ద క్యారెక్టర్ అండ్ డూ ఇట్ అ ఫ్రెష్ అనమాట. సో ఐ డెఫినెట్ నేనే కదా అసలు ఐ థింక్ ఎనీ వన్, బీ ఇట్ డైరెక్టర్ ఆర్ బీ ఇట్ అన్ అదర్ యాక్టర్ హూ ఎవర్